వలసలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ట్రంప్ అనేక మార్పులు తెస్తున్నాడు. ఇప్పుడు వీసా జారీ ప్రక్రియలో చేంజెస్ చేయడానికి రెడీ అయ్యాడు. మార్చి 20 నుంచి వీసా దరఖాస్తులను పరిశీలించే ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్వే వ్యవస్థలో పాత రికార్డులు దరఖాస్తులను డిలీట్ చేయనున్నారు. దీంతో H1B వీసా ప్రోగ్రామ్ లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్త ఆదేశాల ప్రకారం మార్చి 20 నుంచి 5 ఏళ్ల కంటే పాతవైన అన్ని రికార్డులను సిస్టమ్ నుంచి తొలగించనున్నారు. అంటే ప్రతిరోజు అదే క్రితం నాటి రికార్డులు డిలీట్ అయిపోతూ ఉంటాయి. దీంతో ఉద్యోగులకు సంబంధించి 5 సంవత్సరాల కంటే పాతవైన వీసాల రికార్డులన్నిటినీ మార్చి 19లోగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలను ఇప్పటికే ఆదేశించారు. లేదంటే ఆ రికార్డులను కోల్పోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. H1B సహా అన్ని తాత్కాలిక లేబర్ కండిషన్స్ అప్లికేషన్స్, శాశ్వత లేబర్ సర్టిఫికేట్స్ అప్లికేషన్లపై ఈ తొలగింపు ప్రభావం పడనుంది. భవిష్యత్తులో వారికి మరోసారి H1B వీసాలు ఇవ్వాల్సి వచ్చినా, ఉన్నవి పొడిగించాల్సి వచ్చినా, రద్దు చేయాల్సి వచ్చినా ఈ డేటా చాలా కీలకం. ఇది లేకపోతే మొత్తం ప్రక్రియ తిరిగి చేపట్టాల్సి ఉంటుంది. ఇంత కీలకమైన డేటాను తమ గేట్వే నుంచి డిలీట్ చేయాలని ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే వీసాల జారీ కోసం US ఇమిగ్రేషన్స్ విభాగం కొత్త దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. దరఖాస్తుదారులందరికీ మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సర్కార్ వెల్లడించింది. అందుకే పాత రికార్డులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది నుంచి H1B వీసాల జారీలో అమెరికా కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇకపై ఒక అప్లికెంట్ ఎన్ని అప్లికేషన్స్ పెట్టుకున్నా దాన్ని ఒక్కదాని కిందే పరిగణిస్తారు. అంటే రిజిస్ట్రేషన్ల సంఖ్యతో సంబంధం లేకుండా అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ఈ ప్రక్రియ పనికొస్తుంది చెప్తున్నారు. ఇంతకాలం ఒకే ఉద్యోగి తరపున అనేక రిజిస్ట్రేషన్లు చేసి కొన్ని సంస్థలు లాటరీలలో సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉండేలా ప్రయత్నించేవాళ్ళు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోతుంది. మరోవైపు వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కార్ అన్ని రకాల వీసాలపై మరో క్లారిటీ ఇచ్చింది. ఒక్కసారి వీసా పొందితే ఇక ఎలాంటి రిస్క్ లేదని ఎవరు భావించే పరిస్థితి లేదు. వీసా వచ్చినా ఎప్పుడైనా తనిఖీ చేసి రివ్యూ చేసే అధికారం తమకు ఉందని అమెరికా చెప్తుంది. ఈ విషయంలో గ్రీన్ కార్డ్ దారులను కూడా ట్రంప్ వదలడం లేదు.